ఎంజీరావు గారు రీసెంట్గా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చైనాలో కూడా పర్యటించారు. అక్కడ రాజకీయ నేతలతో మాట్లాడారు, అలాగే మిలిటరీ అధికారులతో కూడా ఆయన భేటీ అయ్యారు. అంటే ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా. ఏంటి ఈ రెండు దేశాల ప్లాన్లు? ఈ రెండు కలిసి భారత్ను ఆర్థికంగా లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయా? ఎస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా కంటే మనకి డేంజర్ చైనా. ఈ చైనా అసిమ్ మున్నీర్ ఇప్పుడు వైట్ హౌస్కి వెళ్ళే ముందు వారం రోజులు 10 రోజుల క్రితం ఆయన అసిమ్ మున్నీర్ బీజింగ్ వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనా వాళ్ళతోనూ, అక్కడ విదేశాంగ మంత్రితోనూ, అక్కడ ప్రైమ్ మినిస్టర్తోనూ, చైనా పిఎంతోనూ కూడా ఆయన మీట్ అయ్యి చాలా మంతనాలు జరిపాడు. అసిమ్ మున్నీర్ చైనా వెళ్ళాడు, వాషింగ్టన్ వెళ్తున్నాడు. అంటే ఏంటి, చైనా అమెరికాలు కలిసి భారత్ మీద ఏదైనా తీవ్రమైన కుట్రకు పాల్పడుతున్నాయంటే ఆ అవకాశాన్ని మనం కొట్టి పారేయలేం. అది సుస్పష్టంగా ఉంది కుట్ర. ఎందుకు, చైనా ఒక పక్కన బ్రహ్మపుత్ర మీద డ్యామ్ కడుతుంది. బోర్డర్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ కాలే. ఇంకా చైనా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఎంగేజ్మెంట్ అవ్వలేదు. సో అక్కడ చాలా డేంజరస్ ఉంది. చైనా చాలా చాలా డేంజరస్. పాకిస్తాన్కి మొన్న ఆపరేషన్ సింధూర్లో ఆయుధాలు ఇచ్చింది, మళ్ళీ ఆయుధాలు ఇస్తుంది, 5th జనరేషన్ ఫైటర్ ఇస్తుంది. అక్కడ బంగ్లాదేశ్లో పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అంటే చైనాను మనం విమర్శిస్తూనే ఉన్నాం. చాలా డేంజరస్గా చైనా పావులు కదుపుతుంది. అమెరికా ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు అక్కడ టారిఫ్లు పాకిస్తాన్ని ఎగదోస్తుంది. అంటే ఏంటి, ఇండియాని చైనా విడిగా, అమెరికా విడిగా అణగదొక్కడానికి ట్రై చేస్తున్నాయి. దీనితో పాటు చైనా అదేవిధంగా అమెరికా రెండు కలిసి కూడా కుట్రని ఏదో చేస్తున్నాయనేది మనం ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, 1969 నుంచి 1972 వరకు ఈ అమెరికా చైనాలు కలిసి, అప్పుడు నిక్సన్, ఇక్కడ మావో జెడాంగ్, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, హెన్రీ కిస్సింజర్ పాకిస్తాన్ రాయబారం చేస్తే ఈ యుఎస్ఎస్ఆర్కి ఎగనెస్ట్గా, అంటే అప్పుడు ఇప్పుడు రష్యా చెప్పుకునే యుఎస్ఎస్ఆర్ని దెబ్బతీసి యుఎస్ఎస్ఆర్ని సర్వనాశనం చేసే అనమాట ఈ చైనా అమెరికాలు కలిసి 1972లో అది చీకటి ఒప్పందం కుదుర్చుకుని యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడానికి నాశనం చేసింది. ఇప్పుడు అలాంటి కుట్ర ఎందుకు పన్నవు? కమ్యూనిస్టు చైనా అయినా, అమెరికా పెట్టుబడిదారి విధానం అమెరికా అయినా, ఈ రెండు కలిసి ఒక శత్రువుని దెబ్బతీసేస్తాయి. అది రష్యాని, యుఎస్ఎస్ఆర్ని పడగొట్టేసినాయి. ఇది పుతిన్ గారికి కూడా తెలుసు, ఇండియాకి బాగా తెలుసు. చైనాని నమ్మే ప్రసక్తి లేదు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతారు, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ట్రంప్ ఆర్థికాంక్షలు విధిస్తే ఈ బ్రిక్స్ కరెన్సీ అని చైనాతో ట్రేడ్ పూడ్చుకోవడానికి చైనా వెళుతున్నారు, కరెక్టే. కానీ చైనాని నమ్మడానికి లేదు. ఎందుకంటే అసిమ్ మున్నీర్ని మళ్ళీ ఎగదోసి రెండు కలిసి చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు ఇండియా మీద ఆంక్షలు విధించాడు, కరెక్టే. కానీ ఇదే రష్యన్ ఆయిల్ చైనా మనకంటే ఎక్కువ ఉంటుంది. మరి చైనా మీద ఆర్థిక ఆంక్షలు ఎందుకు వేయలేదు అంటే చైనా అమెరికాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది కదా, అదొకటి. తర్వాత అసిమ్ మున్నీర్ పాకిస్తాన్ విషయంలో రెండు ఒకటై ఉన్నాయి అనేది, రెండు సహకరిస్తున్నాయి ఇప్పుడు తెలిసిపోయింది. అంటే ఏంటి, ఇండియా వృద్ధి అనేది, ఇండియా ఆర్థిక వృద్ధి అనేది చైనాకి అమెరికాకి శత్రువులు. ఎందుకు, ఇండియా అనేది 1947 నాటికి చాలా విపరీతంగా అభివృద్ధి చెంది అమెరికాని అధిగమించి చైనా దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రెండు దేశాలు కలిసి భారత్ని ఆర్థికంగా ఎదగకుండా చేయడం. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పుడు ఆర్థికంగా రెండిటికి శత్రువులు అనేది తెలుస్తుంది. ఇండియా ట్రేడ్ అభివృద్ధి చెందకూడదు. చైనాకి లాభం ఏంటి, చైనా ఏంటంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా సూపర్ పవర్, దాన్ని అందిగిమించుకునే శక్తి ఒక ఇండియాకు ఉంది మేక్ ఇన్ ఇండియా ద్వారా. సో ఇప్పుడు అమెరికా టారిఫ్ల వల్ల ఇండియా ఇబ్బంది పడుతుంది, చైనా ఓపెన్ చేయదు మార్కెట్ని. కాబట్టి ఇండియా అనేది ఆర్థికంగా ఇబ్బంది పడితే, పెట్టుబడులు టెక్నాలజీ రాకపోతే చైనాకి తిరుగులేదు. సో ఇదే సమయంలో అమెరికాని ఇండియాని దూరం చేయడం. ఇప్పుడు వరకు అమెరికా ఇండియాలు దగ్గర అవుతే చైనాకి చాలా పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడు ఇండియా చైనాలని, ఇండియా అమెరికాలని విడదీసే శక్తి ఈరోజు చైనాకు వచ్చింది. అందుకనే ఇండియాని దూవుతుంది. నువ్వు అమెరికా మీద ఎగినెస్ట్గా ఉండి, అమెరికా నువ్వు చేసే తప్పు అని పైకి కబుర్లు చెప్తూ, ఇండియా నేను నీకున్నాను అనుకుంటూ చెబుతూ, అమెరికా ద్వారా ఆంక్షలు మాట్లాడతలే, తన మీద ఆంక్షలు లేకుండా చేసుకుంటాను, తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైకి వెళ్తుంది, ఇండియా ఇబ్బంది పడుద్ది. అంటే చైనా ట్రాప్ వేస్తుంది. ఈ చైనా ట్రాప్ చాలా డేంజరు. మనం మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా సర్వనాశనం చేయడానికి ఇక్కడ చైనా పొలుముకుంది. సో అమెరికా అనవసరంగా వస్తుంది. దీనివల్ల చైనాకు ఇంకొక పెద్ద లాభం ఉందండి మిలిటరీ పరంగా. ఎందుకంటే ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కలిపి చతుర్ముఖ కూటమి అని ఒకటి ఉంది, ఈ క్వాడ్ అనేది. ఈ క్వాడ్ అనేది చైనాకి ఎగినెస్ట్గా, చైనా తట్టుకోలేదు. 4 దేశాలు కలిస్తే ఇండో పసిఫిక్ రీజన్లో తైవాన్ మీద అటాక్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ జరిగి రెండింటి మధ్య సంబంధాలు పోతే
ఇండియా క్వాడ్లోంచి బయటకు వచ్చేస్తుంది, లేకపోతే క్వాడ్ని నిర్వీర్యం చేసేస్తుంది. దీనివల్ల చైనాకి తిరుగు ఉండదు. ఇండియా అమెరికాల మధ్య ఫ్రెండ్షిప్ దానికి డేంజర్. కాబట్టి చైనా చాలా తెలివిగా గుంటనక్క తెలివితో మన మీద కబుర్లు చెప్తుంది, నేను మీకు ఉన్నాను అని. చాలా తప్పు. సో ఇండియా చాలా హై అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు చైనా అంత తోపు అవుతే బ్రహ్మపుత్ర మీద మనతో ఎందుకు డిస్కస్ చేయడంలా? బంగ్లాదేశ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? పాకిస్తాన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇండియన్ ఓషన్లకు స్పైయింగ్ షిప్లు ఇప్పుడు కూడా ఎందుకు పంపిస్తుంది? ఇప్పుడు ఒక 20 రోజుల క్రితం బ్రహ్మపుత్ర మీద పెద్ద డ్యామ్ ఎందుకు ఓపెన్ చేసింది? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఇండియా వచ్చి మాట్లాడుతుంటే దాన్ని విమర్శించడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఏంటి? చైనా శత్రువే, పరమ శత్రువు. అమెరికా కంటే 100 రెట్లు శత్రువు. ఎందుకంటే చైనాని ఎదుర్కొనే శక్తి అమెరికా కంటే ఇండియాకి ఎక్కువ ఉంది ఫ్యూచర్లో, వచ్చే దశాబ్దాల్లో. మనం అది మర్చిపోవాలి. కాబట్టి చైనాను నమ్మడానికి లేదు. సో అమెరికా ఇండియాల మధ్య వస్తే దాన్ని వైరాన్ని ఎక్కువ చేసి ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ని విడదీసి చైనాకి ఇండియా దగ్గర చేసుకున్నట్టు చేసి దెబ్బ కొట్టేస్తాయి. చాలా పెద్ద ప్రమాదం. అంటే చైనా అమెరికాలు ఇండివిజువల్గా కలిసికట్టుగా ఒకే వ్యూహంతో, అంటే ఏంటి, ఒకే లక్ష్యం ఒకే వ్యూహంతో ఇండియాని సర్వనాశనం చేయడం, ఆర్థికంగా మిలిటరీ పరంగా ఈ రీజన్లో చాలా పెద్ద ప్రమాదం ఉంది. అంటే ఇండియా చైనా, అది ఇండియా మీద అమెరికా చైనాలు తీవ్రమైన దాడికి పూనుకుంటున్నాయి. ఇది మిలిటరీ వార్ అవసరం లేదండి, చాలా తీవ్రం. మనం ఆర్థికంగా పుంజుకోకుండా చేస్తే చాలా చాలా హై అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉందని మనం గట్టిగా గుర్తించాలి.